చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు మండలం సంగెం కలాన్ గ్రామాన్ని సందర్శించారు ఎంపీ. సిమెంట్ ఫ్యాక్టరీతో నష్టపోయిన స్థానిక రైతులకు పరిహారం అందించకపోవడంపై ఎంపీకి ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. దీంతో అలసత్వం వహించిన ఫ్యాక్టరీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, లేదంటే ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సంగం గ్రామంలో ఇది చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ. పొలాలు ఆ ఊర్లోనే ఇల్లు మునిగిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రైల్వే ట్రాక్ వేసింది. ఇక్కడ ఆ రైల్వే ట్రాక్ పైసలు బచాయించేందుకు సరిపోను పిల్లర్ లేదు. అయితే ఈ రైల్వే ట్రాక్ వేసినాక నీళ్లు ఆగుతున్నాయి. ఇక్కడ మునిగేది వీళ్ళ జీవితాలు, వీళ్ళ పంటలు, వీళ్ళ ఇండ్లు మునుగుతున్నాయి. అయినా వీళ్ళ సన్యాసులు కాంపెన్సేషన్ ఇస్తలేరు. దొంగలు తయారైనరు. వాళ్ళంటారు రైల్వే అంటారు, రైల్వే అంటారు, వాళ్ళు అంటారు. అయితే ఇది తప్పనిసరిగా వాళ్ళకి దిగి రావాలి, వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి. సంతోషం, ఈ రోజు రైల్వే అధికారులు దీన్ని మేము ఏమన్నా సాల్వ్ చేస్తాం అంటున్నారు. కానీ అంత సాల్వ్ చేసే వరకైతే వీళ్ళు పైసలు అయితే తప్పకియాలి. నమస్తే. యూ షుడ్ బి అషేమ్డ్ to be owning this factory which is damaging your neighborhood villages. Instead of doing CSR and helping them, you're ruining their lives and you're using police to get them arrested. If you're going to take that stance, I know all the way on the top, whether it's Muttaya or Annamalai. Do you know who I am? I'm the MP of this constituency and I have connections in Madras with your management. Whether they are my friends or enemies, on this I'm not going. They are actually known to our family, your management. But on this issue, I am not going to spare you or your management. We are going. సంగం కలాన్లో వందలాది ఎకరాలు మునిగిపోతున్నాయి. ఈసారి ఊరు కూడా మునిగింది. ఎందుకంటే కొత్త రైలు పట్టాలు వేసారు. ఆ రైలు పట్టాలు వేస్తే ఒక చెరువు కట్ట తిరిగి అయిపోయింది. మొన్న వానలు బాగా పడ్డాయి. ఆ కట్ట నీళ్ళంతా ఆపింది. ఊర్లో అదే ఎస్సీ బస్తీ మొత్తం మునిగింది. పొలాలు దాదాపు 150 ఎకరాలు మునిగింది. అక్కడ దిక్కు 30-40 మునిగినాయి. ఎందుకు మునిగినాయి? వీళ్ళు రైల్ ట్రాక్ వేసింది. ఎవరి కొరకు? ప్రైవేట్ రైల్ ట్రాక్, ప్రభుత్వాన్ని కాదు. ప్రైవేట్ రైల్ ట్రాక్ చెట్టినాడు సిమెంట్స్ వాళ్ళు వేసి చెట్టినాడు సిమెంట్స్ అది ఒక పెద్ద కంపెనీ. వేలాది కోట్ల కంపెనీ. పక్క రైతుల జీవితాలు నష్టమవుతుంది. పంటలు మునిగిపోయినాయి, ఇల్లు మునిగిపోయినాయి. కానీ వీళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తున్నారు. ప్రాఫిట్ చేస్తున్న పెద్ద కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గర CSR ఫండ్స్ ఉంటాయి. ఊర్లను డెవలప్ చేయాలి. ఆ డెవలప్మెంట్ చేసుకుని పోయి నాశనం చేసి నష్టపరిహారం ఇస్తలేదు. మీ నుంచి అధికారులను వాడుతున్నారు ఊరోళ్ళ మీద, ఊరోళ్ళని భయపెట్టిస్తున్నారు. అయితే అందరూ ఒకటై బయటోడు వచ్చి ఎట్లా కనిపిస్తాడు? ఇక్కడ బయటోడు వచ్చి మన జీవితాలు ఎట్లా నాశనం చేస్తారు? రైల్వేస్ వాళ్ళు వచ్చిండు, అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చిండు, ఎంపీడీఓ వచ్చిండు, అందరూ వచ్చిండ్రు ఆఫీషియల్స్. నేను వాళ్ళని పిలిపించిన. వాళ్ళు ఎవరో హెచ్ఆర్ను పంపించిందట కంపెనీలో. జనరల్ మేనేజర్ రాలేదు, ఏ మేనేజర్ రాలేదు. ఫోన్ చేసి మాట్లాడినా. నేను చెప్పిన వారం కాలన 2 వారాల కాలన ఈ నష్టపరిహారం మొదలు పెట్టాలి.